పయనం ఛానల్కి స్వాగతం అండి. అందరు బాగుండారనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాము. మేము మొదటిసారిగా నర్సరీ మేళా వెళ్ళామండి. ఇది వచ్చేసి 18th నర్సరీ మేళా అంట. ఇది వచ్చేసి పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో జరిగింది. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అండి. అందుకే మా అప్ప పిల్లలు బయటే ఉన్నారు, నేను ఒకదానే లోపలికి వెళ్ళాను అనమాట. 3 సైడ్స్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఎంటర్ అవ్వగానే చిక్కీ స్టాల్ అయితే ఒకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ చిక్కీస్ ఉన్నాయి. దాని పక్కనే ఇక్కడ మన గార్డెన్కి కావాల్సిన పనిముట్లు, తర్వాత హ్యాంగింగ్ పాట్స్, అన్ని రకాల కూరగాయల విత్తనాలు, అలాగే ఇంకా కొన్ని పూల విత్తనాలు కూడా ఉన్నాయన్నమాట. దాని తర్వాత అడేనియం ప్లాంట్స్ కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఈ మేళలో ఎక్కువగా మందారం వచ్చి మిరప రంగులో ఉంది అనమాట. ఇంకా అలాంటి మందారం నా దగ్గర లేదని తీసుకున్నాను. దాని ధర వచ్చేసి 80 రూపాయలండి. ఇంకా తర్వాత స్టాల్లో వచ్చేసి పూలు, కూరగాయలు స్లాబ్స్ ఉన్నాయి. అంటే అవేనండి, చిన్న చిన్న పిలక మొక్కలన్నీ ఇట్లా చేశారు. ప్రతి ఒక్క మొక్క ఏదైనా తీసుకున్నా కానీ 10 రూపాయలండి ఒక్కొక్కటి, అంతే. చూడండి, ఇక్కడ అన్ని రకాల పూలు ఉన్నాయి, కూరగాయల మొక్కలు ఉన్నాయి. ప్రతి చిన్న నారు వచ్చేసి 10 రూపాయలు. ఇంకా తర్వాత స్టాండ్స్కి అయితే వీల్ ఫిక్స్ చేశారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే మొక్కల కుండలు జరిపి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత గార్డెన్కి సంబంధించిన అన్ని రకాల జంతు బొమ్మలు, ఇంకా డెకరేటివ్ హ్యాంగింగ్ థింగ్స్, మినియేచర్ గార్డెన్కి సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు, ఇంకా వాళ్ళే తయారు చేసినటువంటి రకరకాల మినియేచర్ గార్డెన్స్ అన్నీ, అంటే మనం గార్డెన్లో అలంకరించుకోవడానికి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ కూడా అండి, ఇక్కడ పెద్ద పెద్ద జంతు బొమ్మలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి 400 అబోనే ఉన్నాయండి, తక్కువైతే ఏం లేవు. ఇంకా ఇవైతే నేనేం తీసుకోలేదన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి దాని పక్కనే. ఇంకా నెక్స్ట్ స్టాల్ చూడండి, రేర్ ప్లాంట్స్ ఎక్స్పో. అంటే ఇక్కడ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా మ్యాజికల్ ఫ్రూట్, రుద్రాక్ష, ఆల్ స్పైసెస్ చెట్టు, ఇలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి. నేనైతే ఆల్ స్పైసెస్ ప్లాంట్ తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 200 అండి. ఇంకా ఇక్కడ అన్ని ఇండోర్, నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తర్వాత హ్యాంగింగ్ ఉన్నాయి. ఇంకా పక్కనే ట్యాంక్ బండి కూడా కనిపిస్తుంది చూడండి లోపల నుంచి. ఇంకా ఆ తర్వాత పక్క స్టాల్కి వెళ్తే అక్కడ నేనైతే 3 టైప్స్ ఆఫ్ వెరైటీ అరటి చెట్లను అయితే చూసానండి. ఇదైతే చూడండి, మొగ్గ ఎర్రగా మళ్ళీ పచ్చగా ఉందన్నమాట. అరటి పువ్వు అనేది అలా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకోటి పింక్ కలర్, ఇంకొకటి వచ్చేసి ఎల్లో. మరి మామూలుగా నార్మల్గా అరటి చెట్టు మొగ్గ ఏ కలర్లో ఉంటుందో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇదే స్టాల్లో నేను సీతమ్మ వాలు జడ చెట్టుని చూశానండి. అది సేమ్ మన జడ అల్లిక ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. దాని కాస్ట్ వచ్చేసి 2000 చెప్పారు. నేను ఊరికే తీసుకోకుండా కొంచెం బేరం ఆడినాను అనమాట, ఏమంటారో ఏమన్నా తగ్గిస్తారేమో అని. అది చూడడానికి అంతా ఇట్లా జడలాగా హ్యాంగ్ అయి ఉంటుంది. తర్వాత బోన్సాయి చెట్లు పెట్టుకునేలాగా రాయిని కట్ చేసి పెట్టారు. ఇంకా దాని మీద ఉండే రేట్లను చూసి నేను అసలు ఆ షాప్లోకే పోలేదన్నమాట. ఇంకా పక్కనే రకరకాల మల్లెలు చెట్ల రకాలు, మందారాలు, గులాబీలు ఉన్నాయి. ఇంకా సిమెంట్ తొట్లు, కూలర్ టబ్స్, అన్ని రకాల టబ్స్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసే స్టాల్ వచ్చేసి పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వాళ్ళదండి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళది. వీళ్ళు వచ్చేసి మనకు కావాలనుకుంటే మటుకు వాళ్ళు కొరియర్ కూడా చేస్తారనమాట. అంటే దేశీ విత్తనాలు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళలో ఉన్నామండి. మా దగ్గర అన్ని రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి, మేము పండించిన విత్తనాలండి. ఇక్కడ 250 రకాలు ఉన్నాయి. లాకాంగ్ పసుపు కూడా ఉందండి, లాకాంగ్ పసుపు. ఈ పసుపు కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ నర్సరీ మేళలో కలిసిన వాళ్ళందరికీ కూడా ఈ పసుపు సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పసుపు వల్ల పురుగుమంది శాతం ఎక్కువ ఉంటుంది, ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి
మనకు ఈ పసుపు వాడండి. ఈ నాటు విత్తనాలను వాడితే ఒకసారి కనుక మనం నాటు విత్తనాలను పెడితే మళ్ళీ మనకి ఈ విత్తనం జర్మినేషన్ అనేది రెండోసారి కూడా వస్తుందండి. హైబ్రిడ్కి అట్లా రాదు, ఎందుకంటే ఇవి నాటు విత్తనాలండి. మేము తయారు చేసిన విత్తనాలే కాబట్టి మీకు ఇస్తున్నాము. అన్ని రకాల దేశీ విత్తనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. మా పక్కన నర్సరీ ఉందండి. ఈ నర్సరీలో కూడా మొత్తం నార్లు ఉన్నాయండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, మిర్చి, వంగ అన్ని నార్లు ఉన్నాయి అవైలబుల్గా. అన్నీ కావాల్సిన వారు ఇక్కడికి రావచ్చండి. చాలా నెంబర్ A29 అండి. మీలో కూడా ఎవరికైనా దేశీ విత్తనాలు కావాలంటే కామెంట్ చేయండి, వాళ్ళ వాట్సాప్ నెంబర్ పెడతానమాట. ఇక్కడ చూడండి బ్యాగ్స్, గోని సంచులతో చేసినటువంటి గ్రో బ్యాగ్స్ అనమాట, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్. తర్వాత నేను తీసుకున్న లగేజ్తో ఇంకా వీడియో తీయడం కష్టమనేసి వీడియో అయితే స్టాప్ చేశాను. ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా చాలా రకాల మొక్కల వెరైటీస్ ఉన్నాయి. అసలు మనం ఎప్పుడు చూడని వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. తర్వాత వచ్చేసి గార్డెన్కి సంబంధించిన పనిముట్లు కానీ, వర్మీ కంపోస్టు, కోకోపిట్టు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ పురుగుల మందులు కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాలు ఉన్నాయి. తర్వాత నేనైతే కొన్ని ఆర్గానిక్ సీడ్స్ తీసుకున్నాను. తర్వాత మినియేచర్ గార్డెన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న బుల్లి టాయ్స్ కూడా తీసుకున్నానండి. తర్వాత కొన్ని అది చెప్పాను కదా మొక్కలు ఉన్నాయి, చిన్న మొక్కలు అంటే నారు మొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక 15 దాకా తీసుకుని ఉంటానండి. అంటే గుండు మల్లెలు, పెన్సిళ్ళు, ఇవన్నీ చిన్న చిన్నవి, అంటే ఒక్క మొక్క చిన్నగా ఉంటాయన్నమాట ఈ నారు పోసినవి. ఇవి కూడా తీసుకున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి. ఉంటా మరి.